హలో! హాయ్! వెల్కమ్ టు ఆర్వీ మేడ్ డైరీస్. ఈరోజు మనం పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ ఏసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది వేడైన తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఏసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఆవాలేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని అది కూడా చాప్ చేసుకొని వేసేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ ఏసుకొని బాగా కలుపుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు కారం 1 ½ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. 2 టమాటాలు మిక్సీలో పట్టుకొని ఆ పేస్ట్ దీంట్లో వేసుకోండి. తర్వాత పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు ముందుగా మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఆ పెసరపప్పు ఇది. వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. పెసరపప్పు ప్రోటీన్ రిచ్ డైట్ అండి. చాలా మంచిది హెల్త్‌కి. నేను చెప్పిన కొలతల్లో ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.